Express, an international courier service. సివిల్స్ థర్డ్ ర్యాంకర్ ఇప్పుడు వివాదంలో పడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ర్యాంకు సాధించానని ప్రకటించిన రోనంకి గోపాలకృష్ణ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. సివిల్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. తప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని ఆరోపించాడు పిటిషన్దారుడు. దీనిపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన లాయర్ మురళీకృష్ణ పిల్ దాఖలు చేశాడు. గోపాలకృష్ణకు ఎలాంటి అంగవైకల్యం లేదన్నది పిటిషన్దారుడి ఆరోపణ. తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరైనట్లు చెప్తున్నారు. ఓబీసీ కేటగిరీకి చెందిన గోపాలకృష్ణ 45% మేర అంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాడని పిల్లో ఆరోపించారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో 110 మార్కులు అర్హత కాగా గోపాలకృష్ణ 91 మార్కులే వచ్చాయని పిటిషన్దారుడు ఆరోపించాడు. ఓబీసీ కేటగిరీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్కు గోపాలకృష్ణ అర్హత సాధించలేదని, వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75తో అర్హత సాధించాడని అన్నారు. మెయిన్స్లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా వికలాంగ అభ్యర్థులకు 4 గంటలు ఉంటుందని అన్నారు. గోపాలకృష్ణ అంగవైకల్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. గోపాలకృష్ణకు ఐఏఎస్ సర్వీస్ కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసును కోర్టు 3 వారాలు వాయిదా వేసింది.